सर इधर ही पार्क एरिया सर उधर। నతుల్లా పాస్ సిక్కింలోని ఒక మంచు పర్వత ప్రాంతం. 1967లో చైనాని ఇండియా చిత్తుగా ఓడించింది. ఇక్కడే మన భారత సైనికులు చైనా సైనికుల్ని తరిమి ఇక్కడి నుంచి అయితే కొట్టారు. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు గూస్ బంప్స్ అయితే వస్తాయి. మొత్తం ఈ వేలో స్నో అయితే ఉంది. సో దానివల్ల చూడండి చాలా మంది ఇక్కడ ఇబ్బంది అయితే పడతా ఉన్నారు. ఫైనల్ గా మనం ఇండియా చైనా బార్డర్ అయితే చూసేసాం. సో మీ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవంతా చైనా. అండ్ మీకు చైనా ఫ్లాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి, మీకు దూరంగా కనిపిస్తుంది కదా. సో ఇది చైనా ఫ్లాగ్, ఇదంతా చైనా పోస్ట్ ఇది. సో చూడండి, ఇది మన ఇండియా, ఇది అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఇద్దండి ఇక్కడ. మమ్మీ నాకు భయం వేస్తుంది, మమ్మీ నాకేం రోడ్డు కనిపించలేదు, చాలా భయం వేస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు లాస్ట్ వీడియోస్ అన్నీ అయితే చూసారు కదా, మనం తిరిగి గ్యాంగ్టాక్ అయితే వచ్చాము. సో గ్యాంగ్టాక్ నుంచి ఈ రోజు వచ్చేసి మనం నతుల్లా పాస్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు ఇండియా చైనా బార్డర్ అయితే మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ మెయిన్గా పర్మిట్స్ కూడా అయితే అప్లై చేసుకున్నాము. మనకి నార్త్ సిక్కింకి సపరేట్ పర్మిట్స్ కావాలి, నతుల్లా పాస్కి ఏంటంటే సపరేట్ పర్మిషన్స్ అయితే కావాలి. అవి నేనైతే తీసుకున్నాను. అండ్ మెయిన్గా చాలా బాధాకరం విషయం ఏంటి అంటే, శ్రీకాంత్ బ్రో ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు. ఒక ఎమర్జెన్సీ వర్క్ మీద మనోడు ఏంటంటే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. సో అందువల్ల ఏంటంటే శ్రీకాంత్ బ్రో అయితే వెళ్ళిపోతా ఉన్నాడు. నేనేమనుకుంటున్నానంటే నతుల్లా పాస్ చూసుకొని మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నా. లెట్స్ చూద్దాం ఏమవుతుంది ఏంటో. నాకైతే మాత్రం కొంచెం బాధగా అయితే ఉంది. ఏం శ్రీకాంత్ బ్రో? నాకు కూడా అట్లనే ఉందన్న, బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా అంత హడావిడిగా అయిపోతుంది. నేను కూడా ఏం చెప్పలేకపోతున్నా. సరే నువ్వేం లే, జాగ్రత్తగా వెళ్ళు. సో చిన్నగా వెళ్ళు, అందవే నేను కూడా జాయిన్ అయ్యేదాన్ని చూస్తా. నువ్వు వెళ్ళిపోతావులే రేపు సాయంత్రం ఎల్లుండి కదా హైదరాబాద్కి నాన్ స్టాప్ కొడితే. బట్ కానీ జాగ్రత్తగా వెళ్ళు. శ్రీకాంత్ బ్రో అయితే వెళ్తా ఉన్నాడు. ఇంకా ఎక్కువ కూడా మాట్లాడే టైం లేదు, ఎందుకంటే నాకు పర్మిట్స్ అయితే వచ్చినాయి నా బైక్ కి నతుల్లా పాస్కి వెళ్ళేదానికి. 10:30 కల్లా ఏంటంటే చెక్ పోస్ట్ దగ్గర క్లోజ్ చేస్తారన్నారు. బట్ కానీ ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అయితే అవుతా ఉంది. సరే బ్రో అయితే జాగ్రత్త. ఓ భూచక్రం తిరిగినట్టు తిరగాలి ఇప్పుడు. ఇక్కడ రైట్ సైడ్లో బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, దానికి వెనకాల పక్కనే మనకి ఎంజీ మార్కెట్ రోడ్ అయితే ఉండేది గ్యాంగ్టాక్లో. సో సడన్గా ట్రిప్ చూడండి ఎట్లా అయిపోయిందో. సో కొంచెం ఏంటంటే ఇంకా శ్రీకాంత్ బ్రోకి ఏంటంటే ఎమర్జెన్సీ రావడం వల్ల మొత్తం ట్రిప్ అంతా అప్సెట్ అయిపోయింది. ట్రిప్ కంటే అది ఇంపార్టెంట్ మనకి. సో అందువల్ల ఏంటంటే మనకి ఏది ఎమర్జెన్సీ అయితే అదే చూడాలి. కానీ 53 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి నతుల్లా పాస్ ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఏంటంటే మనకు మొత్తం చైనా టైమింగ్ అయితే చూపించేస్తూ ఉంది. 3:10 PM వెళ్తా ఉన్నట్టు చూపిస్తుంది. బట్ కానీ ప్రెసెంట్ టైం వచ్చేసి 11. మనం ఎట్టలేదన్నా 12:45 PM అయితే వెళ్తాం. ఇప్పుడే పర్మిట్స్ కూడా అయితే చూపించాను, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, అలౌ అయితే చేశారు. ప్రెసెంట్ టైం వచ్చేసి 11:15 అయితే మనం అలౌ అయితే చేశారు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లే. బట్ కానీ మన వాళ్ళు ఎవరిని వస్తే మాత్రం ఇంత లేట్ పెట్టుకోకండి. కనీసం 9 to 9:30 లేదంటే పాసిబుల్ అయితే 8కి అయితే స్టార్ట్ అయిపోండి. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ వేలో మళ్ళీ నేను రిటర్న్ అయితే రాను. వేరే వే అయితే ఉంది, అది జులుక్ రోడ్ అని అయితే అంటారు. అది క్రేజీగా అయితే ఉంటుంది నాయన, మామూలుగా అయితే ఉండదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉంటే శుద్ధంగా లోపలికి వెళ్ళి సో మ్యాగీ అయితే తినాలనుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, కొంచెం ఆకలి అయితే వస్తూ ఉంది. పైకి పోయిన తర్వాత నతుల్లా పాస్ పోయిన తర్వాత అక్కడ ఏం లేదనుకోండి తినేదానికి ఇబ్బంది అయితే పడతాం. అందులో ఏంటంటే కొంచెం చలి అయితే వస్తూ ఉంది బాడీలోకి. మొన్నటిదాకా ఏంటంటే నాకు వేరేగా అనిపించింది, నార్త్ సిక్కిం అంత చలి అయితే అనిపించలేదు. ఇక్కడ ఏందో ఒక్కసారి హైట్గా రావడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ సో కొంచెం చలి అయితే వస్తూ ఉంది బాడీలోకి. మొత్తం చూడండి క్లౌడ్స్, ఫాగ్ ఏదన్నా అనుకోండి, ఇదంతా చూడండి రోడ్డుని అయితే మాత్రం కంపేసాయి. సో ఆ విధంగా మనం అయితే వెళ్ళాలి. అసలు రోడ్డు కూడా ఏం కనిపించలేదు ఈ ఫాగ్ దెబ్బకి. సో మ్యాగీ కూడా అయితే వచ్చేసింది, ఇంకా తిందాం అబ్బా. సో మ్యాగీ పర్లే, ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడైతే తినాల్సి వస్తుంది ఎందుకంటే ఇదే గీతి కాబట్టి. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ అయితే ఉంది. 1 గంటకల్లా ఏంటంటే నతుల్లా పాస్ అయితే బంద్ చేస్తారంట. ప్రెసెంట్ టైం వచ్చేసి 11:50 అయితే అవుతుంది. 10 minutesలో మ్యాగీ తినేసి మనం 12 కల్లా స్టార్ట్ అయితే మేబీ 1 hourలో రీచ్ అవ్వగలుగుతాం నాకు తెలిసి. అక్కడ నుంచి తినేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఒక విలేజ్ అయితే ఉంది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి యంగ్ సోనానో అయితే అంటున్నారు. ఏం పేర్లు నాయన, ఏ లెటర్ సైలెంటో ఏ లెటర్ పలకాలో కూడా అర్థం కావట్లేడా. సొమ్గో అనే ప్లేస్కి అయితే వచ్చాము. వద్దండి, రైట్ సైడ్లోనే రివర్ అయితే ఉంది, మీకు బైక్ మీద నుంచే చూపిస్తా. చూడండి మీకు ఇక్కడ లేక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ లేక్ నేమే సొమ్గో లేక్. ఇదిగోండి మీరు ఇట్టా లేక్ చుట్టూ కూడా అయితే తిరగవచ్చు. ఇక్కడ కేబుల్ కార్ కూడా ఉన్నట్టుందబ్బా. అక్కడి నుంచి మీకు పై వరకు కూడా రోప్ వే అయితే ఉంది. కేబుల్ కార్లో మీరైతే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, అదే కానీ మీరు జనవరి డిసెంబర్ ఆ టైంలో వచ్చారనుకోండి మొత్తం స్నో అయితే ఉంటుంది ఇక్కడ. నాకు తెలిసి ఆ లేక్ కూడా గట్టగట్టుకొని పోద్దేమో. ఇక్కడ చూడండి మొత్తం కలర్ఫుల్గా అయితే ఉంది. మీకు రైట్ సైడ్లో దున్నపోతుల్లాగా కనిపిస్తున్నాయి చూడండి, వాటిని యాక్స్ అని అయితే అంటారు. యాక్ ఈ యాక్ మిల్క్ కూడా చాలా మంచిదంట తాగితే. మంచు కొండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అబ్బా, మీకు కనిపిస్తూ ఉంది కదా కొండల మీద అక్కడక్కడ స్నో అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి క్రేజీ వ్యూ అయితే ఉంది. సొమ్గో లేక్ గుర్తుపెట్టుకోండి, ఆ లేక్ నేమ్ వచ్చేసి సొమ్గో లేక్. రోప్వే అని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి రోప్వే ఇదిగోండి ఇక్కడ దాకా అయితే ఉంది రోప్వే. సో మేము
మన వాళ్ళు ఎవరిని వస్తే ఆ రోప్ వే కూడా అయితే ట్రై చేయండి, మీకు ఈ మంచు కొండల్లో మంచి వ్యూ అయితే ఉంటుంది. ద మానస్ సరోవర్ యాత్ర కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్దా, ఇక్కడ రాసున్న చూడండి, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వెల్కమ్స్ ఫర్ ద మానస్ సరోవర్ యాత్ర. ఆహా, ఓకే, ఆల్మోస్ట్ ఇంకైతే వచ్చేసినట్టున్నాం. పైన హిల్ అయితే కనిపిస్తుంది కదా, అదే ఇంకా నతుల్లా పాస్. స్వర్గంలో ఉన్నట్టుంది గాయస్. మొత్తం చూడండి మంచు కొండలు, ఈ ఫాగు, అబ్బా బాబా. నతుల్లా పాస్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, వన్ ఆఫ్ ద డ్రీమ్ అయితే నాకు కంప్లీట్ అయినట్టు. ఎప్పటి నుంచో రావాలనుకుంటా ఉండేది ఈ నతుల్లా పాస్కి, ఇండియా చైనా బార్డర్కి. ఫైనల్గా ఆ మూమెంట్ ఇప్పుడైతే ఆసనం అయిపోయింది, మన డ్రీమ్ అయితే కంప్లీట్గా వస్తుంది. మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే నతుల్లా పాస్. వామ్మో, పైకి వెళ్ళాలా, పైకి ఎక్కాలా? అబ్బబ్బా, నాకైతే వాష్రూమ్ వస్తుందిరా నాయను. ఇక్కడ బైక్ ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కావట్లే. ఇక్కడ పత్తాపురం చూడండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మనం బైక్ అయితే పైకి తీసుకోపోవాలా, ఏ నుంచి నడిచిపోయి అంత ఓపిక లేదు, నాకు అంత ఎనర్జీ కూడా లేదు. వచ్చేసాం రే నతుల్లా పాస్కి అయితే వచ్చేసాం. మనం పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడేంద్ర నాయన జాతర ఉన్నట్టయితే ఉంది. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. सर इधर ही पार्क करिए सर, उधर इधर पीछे रास्ता नहीं सर, डाउन है थोड़ा. हाँ थोड़ा डाउन है सर, स्टैंड नहीं रुकेगा इसलिए इधर स्टैग. थैंक यू सर. సో ఫైనల్గా మనం ఇండియా చైనా బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. చైనా ఎంత దగ్గర ఉందో తెలుసా? సో మీకు బ్యాక్ సైడ్ ఒక చెక్ పోస్ట్, ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా, అదంతా చైనానే. అక్కడ మీకు ఒక ఇల్లు టైప్ అయితే కనిపిస్తుంది కదా, సో అది చైనా అంట. అండ్ ఇక్కడ మీకు దూరంగా ఫెన్సింగ్ కనిపిస్తుంది చూడండి, ఆ ఫెన్సింగ్ అవతల మొత్తం చైనా అంట. అండ్ దూరంగా మీకు ఒక మంచులో స్నో ఫాగ్లో మీకు ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది చూడండి, అది కూడా చైనా. సో ఆ బిల్డింగ్ చైనాదే, ఇది మన ఇండియా. సో ఇక్కడ చూడండి, ఆడేంద్ర నాయన జాతర ఉన్నట్టుంది, అందరూ ఆడైతే వెళ్తా ఉన్నారు. నేనైతే మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు ఇండియా చైనా బార్డర్ అయితే చూస్తున్నాను. మనం లద్దాఖ్ సైడ్ వెళ్ళాం కానీ అక్కడ ఏంటంటే మనకి బార్డర్ ఇంత దగ్గరగా అయితే కనిపించలేదు, ఎక్కడో కొండల్లోనూ ఆడో అయితే ఉండేది, మనకు అది కూడా అయితే క్లారిటీగా అయితే లేదు. ఫస్ట్ టైం మనం వచ్చేసి ఇండియా చైనా బార్డర్ అయితే చూస్తున్నాం మన జీవితంలో. సో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా గాయస్, ఆ పైన ఉండే కొండలు మొత్తం వచ్చేసి చైనా. ఎలా ఉందంటే చేతులు అయితే మాత్రం గట్టుకోబోతున్నాయి, అసలు ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాం. అసలు ఏంద్ర నాయన ఫ్రీజ్ అయిపోతున్నాయి. నా కార్దుంగ్లాలో ఉమ్లింగ్లాలో కూడా ఇంత చలి అయితే అనిపించలేదు, ఇక్కడ క్రేజీ చలి అయితే ఉంది. ఈ క్రేజీ చలికి చలి అయితే అయిపోతుంది నాకు, పీప్ పీప్ డోంట్ స్లీప్ అన్నట్టయితే అయిపోతా ఉంది. ఈరోజు సండే కాబట్టి చాలా మంది అయితే వచ్చారు, అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము అంతమంది అయితే వచ్చారు రా నాయన. ఓయమ్మ ఇక్కడ జారుతుంది రా నాయన, స్నో అయితే జారుతూ ఉంది. సో ఇదిగోండి నతుల్లా పాస్. సో ఆల్టిట్యూడ్ వచ్చేసి 14,140 feet. మొత్తం ఈ వేలో స్నో అయితే ఉంది. సో దానివల్ల చూడండి చాలా మంది ఇక్కడ ఇబ్బంది అయితే పడతా ఉన్నారు. ఇట్లా ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చు, ఇక్కడేం జాగ్రత్తగా భయపడతా ఉన్నాను నేను. సో అక్కడ లాస్ట్కి వెళ్తే మనకి 0 point అయితే వస్తుంది. సో ఎట్టగొట్టు ఇట్ట పైన నుంచి వెళ్దాం, ఇక్కడ నుంచి వెళ్ళేదానికి చాలా అంటే చాలా టైం పట్టేటట్టయితే ఉంది. हाँ ये लास्ट उधर लिखा था ना, देख उधर सेना में लिखा था. 1967లో ఇండియాకి చైనాకి వార్ ఇక్కడే జరిగింది, నతుల్లా పాస్లో. యాక్చువల్గా ఏంటంటే సిక్కింను కూడా చైనా వాళ్ళు ఆక్రమించుకోవాలని అనుకున్నారు, ఎందుకంటే 1950లో ఈ చైనా వాళ్ళు టిబెట్ని ఆక్రమించుకున్నారు. అట్లానే ఏంటంటే ఈ సిక్కింను కూడా ఆక్రమించుకుంటే ఈ నార్త్ ఈస్ట్ అంతా కూడా కబ్జా చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్లో ఈ సిక్కింని ఆక్రమించుకోవాలని నతుల్లా పాస్ దగ్గర 1967లో వార్కి అయితే వచ్చారు. బట్ కానీ మన ఇండియన్ ఆర్మీ అసలుకి వీరోచితంగా పోరాడి వాళ్ళందరినీ ఆ చైనా వాళ్ళని చంపేసి, సో చైనా వాళ్ళని అయితే చైనా ఆక్రమించుకున్న టిబెట్కి అయితే తెరమైతే కొట్టింది. ఫైనల్గా మనం ఇండియా చైనా బార్డర్ అయితే చూసేసాం. సో మీ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవంతా చైనా. బట్ కానీ చైనా ఆర్మీ అయితే ఎవరు లేరు ఇక్కడ. సో వన్ ఆఫ్ ద డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది. మనం లదాఖ్ 3 times వెళ్ళాం కానీ ఎక్కడ కూడా మనం చైనా బార్డర్ చూసింది అయితే లేదు. సో ఫస్ట్ టైం మనం నతుల్లా పాస్ దగ్గర చైనా బార్డర్ అయితే చూసాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది గాయస్. ఈరోజు అయితే సండే కాబట్టి చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ నుంచి చూడండి ఎన్ని కార్లు అయితే కనిపిస్తున్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు. అదే మామూలుగా వీకెండ్స్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు, వీక్ డేస్లో అయితే మీకు చాలా తక్కువ మంది అయితే వస్తారు. ఇది మన ఇండియా, ఇది చైనా. ఈ బిల్డింగ్ ఇండియా, ఈ బిల్డింగ్ చైనా. ఒక యుద్ధమే చేసాం ఈ స్నోలో నడిచేదానికి, ఎక్కడ కింద పడిపోతాం అని చెప్పి భయపడతా అయితే నడిచాం. సో ఫైనల్గా ఇంకా ఇండియా చైనా బార్డర్ చూపించి మనం కిందకైతే వచ్చేస్తా ఉన్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనం జులుక్ రోడ్ మీద అయితే కిందకైతే దిగాలి. ఆంధ్రపై వెళ్ళేటప్పుడు మనకేంటంటే సో హర్భజన్ బాబా మందిర్ అయితే ఉంటుంది. సో అది కూడా అయితే చూపిస్తాను. హే ప్రభు
हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ స్నో మే పానీ ఆ రही అండ్ మీకు చైనా ఫ్లాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి, మీకు దూరంగా కనిపిస్తుంది కదా. సో ఇది చైనా ఫ్లాగ్, ఇదంతా చైనా పోస్ట్ ఇది. సో ఇది చూడండి, ఇది మన ఇండియా ఇది, అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఇద్దండి ఇక్కడ. సో క్రేజీ విజువల్స్ అయితే ఉన్నాయి గాయస్ ఇక్కడ నుంచి. అండ్ బాయ్ బాయ్ చైనా. చైనా కాదనుకోండి, అది టిబెట్. సో టిబెట్ని ఆక్రమించుకొని ఇప్పుడు చైనా అక్కడ వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఏదో హెల్త్ అప్సెట్ అయ్యేటట్టు అయితే ఉందనుకున్నా, బట్ కానీ ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో చాలా మంచిగా అయితే ఉంది. సో ఎటువంటి హెల్త్ ఇష్యూ కూడా రాలేదు. ప్రెసెంట్ ఏంటంటే ఇది హైట్ కూడా 14,200 14,140 ఫీటే. మనం అసలుకి ఉమ్లింగ్లా పాస్ వెళ్ళాము 19,028 ఫీట్ వెళ్ళాము. ఇది ఇంకా 14,140 అంత ఫీట్, దాదాపు 5,000 ఫీట్స్ తక్కువ ఇది. సో ఇక్కడ ఏంటంటే హెవీ గాలి చలి ఉండడం వల్ల కొంచెం స్టార్టింగ్ లేదు అనిపించింది, కానీ సో అంతకుమించి అయితే ఏం లేదు. ఏందబ్బా చైనా ఆర్మీ అయితే ఎవరు కనిపించలేదా? మొత్తం చైనా పోస్టులు అన్నీ కనిపిస్తున్నాయి, కానీ చైనా ఆర్మీ పర్సన్స్ ఒక్కరికి కూడా కనిపించలేదు నాకు ఇప్పుడు దాకా. జై బజరంగ్ బలి, జై హింద్. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో చైనా బార్డర్, ఇండియా చైనా బార్డర్ నుంచి. బాయ్ బాయ్ నతుల్లా పాస్, ఫిర్ మిలేంగే దూసరీ బార్. జులుక్ రోడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వావ్, ఏమన్నా వ్యూవా, ఒక సుందరమైన లొకేషన్లో. అబ్బా ఏమన్నా వ్యూ ఉందా. బాబా టెంపుల్ ఇది, హర్భజన్ బాబా టెంపుల్. నాకైతే అర్థం కావట్లేదు, ఇంకా ఎక్కడ కూడా అయితే రాలేదు ఇంకా. వావ్, హర్భజన్ బాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామయ్యా. అబ్బా ఇండియన్ ఫ్లాగ్ చూడండి, రెపరెపలు ఆడిపోతుంది అట్టే. ముందు పక్కన దూరంగా మనకి శివుడి విగ్రహం అయితే ఉంది. హర్ హర్ మహాదేవ్. యాక్చువల్గా హర్భజన్ బాబా గారు డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే ఆయన బాడీ ఎవరికీ కనిపించదు. అప్పుడు ఏంటంటే కొంతమంది ఆర్మీ అన్న వాళ్ళకి హర్భజన్ బాబా గారు కలలో కనిపించి పలానా దగ్గర పలానా ప్లేస్లో నా బాడీ ఉంది అని చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే హర్భజన్ బాబా గారి బాడీ అక్కడైతే ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా హర్భజన్ బాబా గారిని తీసుకొని వచ్చి ఆయనకి ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ టైప్ కట్టి ఆయనకు ఒక రూము ఇట్లా కూడా అయితే పెట్టారు. అండ్ అలానే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనకి ఏంటంటే హర్భజన్ బాబా గారు కొన్ని సూచనలు అయితే ఇండియన్ ఆర్మీకి ఇస్తారంట. అంటే ఇప్పుడు సడన్గా గాలి రావడం, డిఫరెంట్ సౌండ్స్ రావడం, ఈ విధంగా చేసినప్పుడు కరెక్ట్గా అట్లా వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ అలర్ట్ అవుతారు కదా ఏం జరుగుతుందని. అట్లా అలర్ట్ అయినప్పుడు చైనా ఆర్మీ వస్తారంట యుద్ధానికి. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ కూడా అయితే జరిగినాయి. సో ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ అన్న వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు హర్భజన్ బాబా గారికి దండం పెట్టుకోకుండా డ్యూటీకి అయితే వెళ్ళరంట. సో వాళ్ళ నమ్మకం అది. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇది కొత్తగా కట్టింది హర్భజన్ బాబా టెంపుల్. అండ్ అలానే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పాత హర్భజన్ బాబా టెంపుల్ అయితే ఉందంట. అది కూడా అయితే మీకు వెళ్ళైతే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి భయ్యా వాళ్ళు అయితే ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. క్యా నామ్ భయ్యా ఆప్కా? दौलत चांद. आपका बात करने के लिए भी आपका नाम से अलग होता है ना. आपका नाम भैया? मेरा యోనా రాయ్. అండ్ ఇక్కడ చూడండి మనకి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తూ ఉంది కదా. అండ్ పక్కనే చూడండి మహాశివుని విగ్రహం అయితే ఉంది. అండ్ ఇక్కడ దూరంగా చూడండి మనకి హర్భజన్ బాబా గారి టెంపుల్ దగ్గర మనకి ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. చాలా బాగుంది అబ్బా వ్యూ ఇక్కడ నుంచి. ఈ కొండలు ఉన్నాయి కదా, ఇట్లా వెళ్ళామనుకో సో ఇండియా, చైనా, భూటాన్ 3 బార్డర్స్ ఒక పాయింట్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళొచ్చు, బట్ కానీ మనకి అక్కడికైతే అలౌ అయితే లేదు. ఓల్డ్ బాబా మందిర్ అయితే ఇక్కడ ఉంది. సో పైన అయితే ఉంది టెంపుల్. సో పైకి అయితే వెళ్తా ఉన్నాము. అమ్మా చలి అయితే మాత్రం భయంకరంగా ఉంది ఇక్కడ. ఈ గాలితో చలి వచ్చేది ఘోరంగా అయితే ఉంటుంది. బాబాజీ భజన్ బాబాజీ. ఏడేంద్ర నాయన క్లైమేట్ చేంజ్ అయిపోయింది దెబ్బకి. మొత్తం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. మొత్తం ఫాగ్ అయితే వచ్చేసింది. ఎట్ట పోవాలరా స్వామి ఇప్పుడు ఈ ఫాగ్లో. జై బజరంగ్ బలి. ఆపోజిట్ వే కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను ఆ వేలో వెళ్ళాలా? అసలు రోడ్డే కనిపించట్లే. చాలామంది ఏంటంటే ఈ ప్లేస్ కూడా చూసుకొని అందరు ఇట్లా వచ్చిందామనే రిటర్న్ అయిపోతారు. బట్ కానీ మనం జులుక్ రోడ్ కదా, సో జులుకాడ్ ఇచ్చేస్తుంది. జిలిప్లా 705 కిలోమీటర్స్, గంగ్టంగ్ 3 కిలోమీటర్స్, గ్యాంగ్టాక్ 56 కిలోమీటర్స్, థింపు ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, భూటాన్ క్యాపిటల్ 421 కిలోమీటర్స్, లాసా 545 కిలోమీటర్స్, పతన్కోట్ తెలుసు కదా ఎక్కడ ఉంటుందో, పంజాబ్లో ఉంటుంది 2140 కిలోమీటర్స్, ఢిల్లీ 1660 కిలోమీటర్స్, బీజింగ్ సో చైనా క్యాపిటల్ 3200. పైన చూడండి వాషింగ్టన్ 9632 కిలోమీటర్స్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ రాశారు.
మమ్మీ నాకు భయం వేస్తుంది మమ్మీ, నాకేం రోడ్డు కనిపించలేదు, చాలా భయం వేస్తా ఉంది. ఓ జులుక్ రోడ్డు ఏంది కర్మ, నాకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు ఈ ఫాగ్తో. అసలు మొత్తం మీరే చూడండి, అసలు రోడ్డు ఏం కనిపించలేదు. ఇంకా చూడండి అండ్ ముందు చూడండి, చాలా అంటే చాలా భయం వేస్తా ఉంది నాకు. ఇక్కడ చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయితే అయినట్టుంది. వామ్మో గాయ్స్, ఇక్కడ చూడండి వే ఎలా ఉంది. అక్కడ జులుక్ రోడ్ అని అయితే అంటారు దాన్ని. అసలు క్రేజీగా అయితే ఉంది. ఈ ఫాగ్స్ అడ్డం వచ్చాయి, ఈ ఫాగ్ అంతా అడ్డం వచ్చేసింది, లేదంటే మాత్రం క్రాక్ వ్యూ అయితే ఉంటుంది గాయస్. చిన్నగా కుట్టరా నాయన, ర్యాంప్ ఆడిచ్చాడు, గట్టి కుట్టాడు నాయలుడా. అబ్బా చేయి పగిలిపోయిందట్టే. జిలుక్ రోడ్ దిగిన తర్వాత ఒకటి పంచన్న ఏదో ఊరు వస్తుంది, అది దాటిన తర్వాత నుంచి రోడ్ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది గాయస్. ఇక్కడ చాలా మంది ఏంటంటే వీడియోగ్రాఫర్స్ అయితే వచ్చున్నారు. వీడియోగ్రాఫర్స్ అనుకోవచ్చు, ఫోటోగ్రాఫర్స్ అయితే అనుకోవచ్చు. అంటే పెళ్ళిళ్ళకి వాటికి తీసేవాళ్ళు కాదు, పక్షుల గురించి తీస్తారు చూడండి. పక్షుల ఫోటోలు ఇట్లా తీస్తారు కదా, వాళ్ళని ఏమంటారు అబ్బా కరెక్ట్గా నాకు ఐడియా రావట్లే. సరే ఫోటోగ్రఫీస్ వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ ఏదో డిఫరెంట్ పక్షులు అయితే ఉన్నట్టున్నాయి, వాటిని అయితే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు. లింగతం అనే ప్లేస్ చెక్ పోస్ట్లో మన పేపర్స్ అయితే ఇచ్చడం అయితే జరిగింది, పర్మిట్స్. ఇంక ఎవరు అడగరు, ఇంకా పర్మిట్స్తో అసలు అవసరం కూడా లేదు. నేనేమనుకుంటున్నా అంటే చీకటి పడేంత వరకు కూడా రైడ్ చేసేద్దాం, ఇంకా చీకటి పడింది అనుకో, సో అప్పుడు ఏదన్నా రెస్టారెంట్ కనిపిస్తే తిందామని అయితే అనుకుంటా ఉన్నా. దాటేసాం రోయ్, సిక్కిం దాటి వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ రివర్ దాటంగానే ఇంకా వెస్ట్ బెంగాల్, ఇంకంతా ఇది ఎంత వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయాము. హోచ్ ఇదిగోండి ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. ఈ ట్రైన్ నాకు తెలిసి అస్సాంకి అయితే వెళ్తూ ఉంది. ఇది అస్సాం, ఇంకట్టే ఈ ట్రైన్ పోయేది వెస్ట్ బెంగాల్ నుంచి. మొత్తం ఈ ఫారెస్ట్లో పోతూ ఉంటుంది. మనం ఎప్పుడన్నా పాసిబుల్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా ప్రెసెంట్ మనం వచ్చేసి సిలిగురిలో అయితే ఉన్నాం. బేసిక్గా మొత్తం అసలు అనుకునేది ఒకటైతే అయిపోయింది. సో శ్రీకాంత్ బ్రోకి ఇబ్బంది రావడం వల్ల మొత్తం ట్రిప్ అంతా అప్సెట్ అయితే అయిపోయింది. రేపు ఒక షాకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా నేను అరుణాచల్ ప్రదేశ్ సో తవాంగ్ అయితే వెళ్దాం అనుకున్నా, బట్ కానీ అది ఏమో తెలీదు. సో ఈరోజు మీరు నతుల్లా పాస్ అయితే చూశారు కదా. సో 1967లో మన ఇండియన్ ఆర్మీ ఆ చైనా ఆర్మీని తరిమి అయితే కొట్టిన ప్రదేశం అది. సో మన 1967లో మనమైతే చైనాని ఓడించాము, బట్ కానీ ఇది మన పుస్తకాల్లో ఎక్కడా కూడా అయితే చెప్పరు. 1962లో మనం చైనా చేతులు ఓడిపోయాం అదైతే చెప్తారు, కానీ 1967లో మనం గెలిచింది అయితే ఏడా చెప్పుకోము. సో అది గైస్ మీరు చూసారు కదా నతుల్లా పాస్ హిస్టరీ అయితే అది. అండ్ అలానే హర్భజన్ బాబా గారి టెంపుల్ కూడా అయితే ఉంది కదా. మన వాళ్ళు ఎవరన్నా సిక్కిం సైడ్ అట్లా వస్తే మాత్రం నతుల్లా పాస్ అయితే పక్కాగా విజిట్ చేయండి. మీకు ఏంటంటే టిబెట్ అనే ప్లేస్ని చూస్తారు, చైనా ఆక్రమించుకున్న టిబెట్ని. సో అది గైస్ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. సో నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది, అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.